చాలా బాగుందన్న. యాజ్ అ వెంకటేష్ ఫ్యాన్గా చాలా సాటిస్ఫై అయ్యాము మూవీ చూడగానే. ఆఫ్టర్ జయమందిర అండ్ ఘర్షణ తర్వాత అండ్ తులసి తర్వాత సోలోగా హిట్ లేదు పెద్దగా, అంత మల్టీ స్టారర్స్ చేశారు కాబట్టి సోలోగా రీసౌండింగ్ హిట్ అనమాట. ఇది చాలా బాగుంది సినిమా. అంటే ఎలాంటి సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? సెంటిమెంట్ చాలా బాగుంది. డాటర్ సెంటిమెంట్, అది ఫాదర్ అండ్ డాటర్, అసలు చాలా బాగుంది సెంటిమెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ కానీ అంతా బాగుంది. సో వెంకటేష్ నుంచి కొత్త యాక్టింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 100% కొత్త డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది, యాక్టింగ్ కూడా కొత్తగా ఉంది, లుక్స్, స్టైల్, యాక్షన్ మొత్తం చాలా కొత్తగా ఉంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? చాలా స్టైలిష్ ఫైట్స్ చాలా హైలైట్గా ఉన్నాయి. అసలు వెంకటేష్ కెరీర్లో ఇలాంటి ఫైట్స్ చేయలేదు. చాలా బాగున్నాయి ఫైట్స్, చాలా స్టైలిష్. డైలాగ్ సైన్ మూవీ ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా ఉంది మూవీ. బొమ్మ అదర్సు. నేను ఒక 15 years నుంచి వెంకటేష్ పెద్ద ఫ్యాన్ని. ఎవ్రీ మూవీ కూడా నేను ఇక్కడే ఐమాక్స్లో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వస్తాను. నేను లాస్ట్ ఇయర్ F3కి వచ్చాను. నేను సినిమా యావరేజ్గా ఉంది, బాగాలేదని కూడా చెప్పాను. F2నే బాగుందని చెప్పాను. ఈ మూవీ మాత్రం అద్భుతం, అందరూ చూడాలి. చాలా బాగుంది మూవీ. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే నేను సినిమా హిట్ అవుతుందని నాకు ముందే తెలుసు, కానీ మరీ ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. సినిమా మాత్రం అసలు అద్భుతం, అందరూ చూడాలి సినిమా. అంటే వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు. సో ఫ్యామిలీ అంతా కనెక్ట్ అయ్యే స్టోరీ ఉందంటారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కాదు ఈ మూవీ. ఒక చిన్న పాప గురించి తీసిన మూవీ ఇది. ఎంటర్టైన్మెంట్ అదంతా కూడా చాలా బాగుంది. సస్పెన్స్ ఉంది ఎక్కడికక్కడ, చాలా బాగుంది మూవీ. సో ఓవరాల్ ఈ సంక్రాంతి వెంకటేష్ బాబు హిట్ కొట్టారు అనుకోవచ్చా? ఖచ్చితంగా హిట్ కొట్టారు. ఓకే. అంటే సెంటిమెంట్ దేని పరంగా ఉందండి? అంటే మాది వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే కూతురు సెంటిమెంట్? లేదు, కూతురు సెంటిమెంటే. ఇప్పుడు రీసెంట్గా నాని గారిది ఇది వచ్చింది మూవీ, ఆయన వచ్చింది. దానికంటే కూడా ఇందులో కూతురు సెంటిమెంట్ ఇంకా చాలా అద్భుతంగా ఉంది, అందరూ చూడాలి. అంటే ట్రైలర్ లో మంచి డైలాగ్ చెప్పారు, సినిమాలో ఎలా అనిపించింది డైలాగ్? సినిమాలో ఇంకా అద్భుతంగా ఉంది ఆ డైలాగ్. ట్రైలర్లో మనకి కొంచెం బాగుంటుంది సినిమా చూపించారు, కానీ ట్రైలర్ కంటే సినిమాలోనే ఇంకా మంచి విజువల్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సంక్రాంతి హిట్ కొట్టే అనుకోవచ్చా? తప్పకుండా హిట్ అవుతుంది. స్టోరీ ఇది ఆఫ్టర్ శత్రువు ధర్మచక్రం అంత ఎమోషనల్ మూవీ వెంకటేష్ గారికి. ఎక్సలెంట్గా ఉంది. ఎస్పెషలీ వెంకటేష్ గారు అండ్ నవాజుద్దీన్ సిద్దికి సూపర్ కాంబినేషన్ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీన్స్ కానీ అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉంది. వెంకటేష్ గారు వన్ లైనర్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి సినిమాలో. అంటే వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు. ఈ సంక్రాంతికి మంచి హిట్ ఇచ్చారంటారు ఫ్యామిలీకి. అబ్సల్యూట్లీ సూపర్ హిట్ ఇచ్చారు వెంకటేష్ గారు. కామెడీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సినిమా నుంచి? కామెడీ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అన్ని వన్ లైనర్స్ అన్ని చాలా బాగా పెళ్ళి. అది నవాజుద్దీన్ సిద్దికి సైకో క్యారెక్టర్ చాలా బాగుంది. వెంకటేష్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. దిస్ ఇస్ ఓన్లీ వెంకటేష్ వన్ మ్యాన్ షో ఇది. అండ్ శైలేష్ కోల్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాని. అంటే సెంటిమెంట్